నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజాగళం సభకు ప్రజాస్పందన కరువైందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ముగ్గురు కలిసి పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ విమర్శ. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం జగన్. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్ర రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చ. ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని విమర్శ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రత్యేక హోదాపై విమర్శలు చేసిన చంద్రబాబు మోడీని నిలదీయాల్సిందంటూ సూచన. చిలకలూరిపేట సభకు దేశ ప్రధాని నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు వచ్చిన ప్రజాస్పందన లేదని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ముగ్గురు కలిసి పెట్టిన చిలకలూరిపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత బోండా ఉమాకు లేదు అన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్, అయోధ్యనగర్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయోధ్య నగర్ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఇళ్ల పట్టా ఒకటైనా మంజూరు చేశాడని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలకి బోండా ఉమా సేవ చేశాడని, ప్రజలు ఓట్లు అడిగే అర్హత బోండా ఉమాకు లేదు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు బోండా ఉమాకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మా కోఆప్షన్ మెంబర్ గారు సుభాషిణి గారు, సుందరపాల్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజానికంతా కలిసి డివిజన్ అంతటా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇది ఒకటే చూస్తున్నారు. 2014 నుంచి 19 వరకు పరిపాలన ఎలాగుంది, 19 నుంచి ఇప్పటివరకు పరిపాలన ఎలాగుందని అందరూ కూడా తేడా చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ ఈ పరిపాలన కంటిన్యూ కాదు, ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలన్నా, నేరుగా పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ కంటిన్యూ కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్ప ఇది ఇతరులతో సాధ్యం కాదు అనేది కూడా ఈ ప్రజానీకం తెలియపరుచుకున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, దాదాపు నేను 2 నెలల నుంచి ఆల్మోస్ట్ 50 రోజుల నుంచి ప్రతి వార్డు పర్యటిస్తున్నాను. ప్రతి వార్డులో కూడా చక్కటి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పథకాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పిన కూడా వాళ్ళు మళ్ళీ కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ నిన్న చిలకలూరిపేటలో ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్రానికి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకునే రాజకీయాల్లో పవర్ లేని స్టార్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు, ఇందాక కూడా చెప్పాను, తొళ్ళగొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పని, ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 32వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు, అలాగే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. క్యాంపెయిన్లో మరి ఓటు వేయండి అనేటువంటి అభ్యర్థన మేరకు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు సుభాషిణి గారు, సుందరపాల్ గారు, అలాగే ఇంకా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెల్లంపల్లి గారికి ఓటేయండి, ఎంపీ గారికి ఓటేయండి అనేటువంటి దాని మీద ముందుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో ఏదన్నా ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది ఉందనేటువంటి పర్యవేక్షణలో కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా ఈ అయోధ్య నగర్ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో మరి ఈ డివిజన్కి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం గతంలో. మరి రానున్న రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం అనేటువంటిది ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలే మాకు గెలిపిస్తాయనేటువంటి ధీమా ఉంది.
మరి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేటువంటి దాన్ని. ఇది చాలా దారుణం అడుగుతా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలు ఓట్లేయండి అని ఇళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా 14 to 19 పరిపాలనలో ఇది చేశాము, ప్రజలకు మా వల్ల ఇది మంచి జరిగిందని ఎక్కడన్నా ఒకటన్నా చెప్పుకోవాలనేటువంటి స్కీమ్ కానివ్వండి, మేము ఇది చేశాము అనేటువంటిది కానీ తెలుగుదేశం డిక్షనరీలో ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి 32వ డివిజన్లో మరి ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మరి మేమందరం కూడా డివిజన్ అంతా పర్యటించడం జరిగింది. మరి పర్యటించినటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది అందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ మరి ఎంత సంతోషంగా ఉన్నారనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి అన్ని పథకాలు పొందినటువంటి వారు అందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మరి సచివాలయం వ్యవస్థ కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు పలకాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏ పనులు చేసింది, ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. 32వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం, అలాగే ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలా కౌన్సిల్ మెంబర్లు, అలాగే డివిజన్ పార్టీ నాయకులు అందరితో కలిసి డివిజన్ ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ రోజున పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కులం చూడొద్దు, మతం చూడొద్దు, రంగు చూడొద్దు అన్న విధంగానే అందరికీ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజున అందరికీ మేలు చేశారు. ఈరోజు తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా ఈ డివిజన్ ఒక్క దాంట్లోనే 17 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధికి ముందు పదంలో ఒక మోడల్ డివిజన్గా ఉంది. ఈరోజు అదే కానీ పార్టీలు చూస్తుంటే ఈ రోజున డివిజన్ అభివృద్ధి చెందేది కాదు. పార్టీలు చూడకుండా ఉన్న ఎమ్మెల్యే గారు మొత్తం ఖర్చు పెట్టి ఈ రోజున ఒక మోడల్ డివిజన్ తీసేదారు. పిహెచ్సి హాస్పిటల్ మాకు చిరకాల కోరిక. అలాంటిది ఎస్సీ కళ్యాణ మండపాలే కానీ, రోడ్లే కానీ, పార్కులే కానీ ఏదన్నా కానీ అభివృద్ధిలో ముందున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ బస్సు యాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చ కొనసాగుతుంది. 3 పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యాచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం, సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చంద్రబాబు క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. గతంలో మోడీపై నోటికి వచ్చినట్లు విమర్శలు చేసి ఇప్పుడు మోడీ చెంతన ఏ విధంగా చేరాడని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు సభలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు తమ్మిన పోతురాజు స్ట్రీట్, కంచెల్ల కోటయ్య స్ట్రీట్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్, వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకి పర్యటించారు.
ఈ 4.5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం సఫలమైందని చెప్పారు. ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రధాని మోడీకి క్షమాపణ చెబితే బాగుండేది అన్నారు. ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలకే పరిమితమయ్యారన్నారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మోడీపై చంద్రబాబు దూషణలు చేశారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీని చంద్రబాబు ప్రశ్నించలేదని చెప్పారు. ఎన్ని హామీలు ఇచ్చి ఎంతమంది కలిసొచ్చినా జగన్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి గారే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఈ డివిజన్లో మేము చేయబోయే కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరించి, ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మాకు పథకాలు వస్తున్నాయి, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పని ఈరోజు మా కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మాకు అండగా ఉంటుందని చెప్పని ప్రజానీకం చెప్పడం చాలా ఆనందం. ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకం ఒక సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, ప్రజానీకానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటిగా తీర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, నిన్న మళ్ళీ జెండాల కలయక్క సభ, తెలుగుదేశం, జనసేన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీ. నరేంద్ర మోడీ గారు నిన్న చంద్రబాబుని స్ఫూర్తిగా ఒకటి ప్రశ్నించాలి, లేకపోతే చంద్రబాబు గారన్నా క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారికి ఆయన మాట్లాడాల్సింది. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా, తీవ్రవాదిగా, నీకు కుటుంబం లేదు, నీకు ప్రేమలు లేవు, నువ్వు మనిషివి కాదు అని చెప్పని నల్ల బట్టలు వేసుకుని, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే నల్ల బెలూన్లు వదిలించి నల్ల బట్టలు వేసుకుని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీతో కలిసావు? నిన్న ఆయన ప్రసంగంలో కూడా మోడీ అబ్బో దేశం ఇది, మోడీ సూపరు, మోడీ డోపర్ అన్నారు. కానీ ప్రత్యేక హోదా అడిగావా చంద్రబాబు నాయుడు? రాష్ట్రానికి ఇది కావాలని చెప్పని అడిగావా? అరే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులా కాకుండా స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు ఉన్న దమ్ముగా, ధైర్యంగా నాకు
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఈ రాష్ట్రానికి మించి నాకేం అక్కర్లేదని చెప్పే దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు? ఒక్కటని అడిగావా? నీ పక్కన పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్కటని అడిగారా? మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు ముగ్గురు కలిశారు? 2014లో కలిసినప్పుడు ఏ హామీలు మీరు అమలు పరిచారు? మళ్ళీ ఈరోజు ఏ హామీలు అమలు పరుస్తారని చెప్పి ఈరోజు మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మీరు చేసే డ్రామాలు, మీరు చేసే అబద్ధ ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 2024 తూర్పు నియోజక అభ్యర్థిగా ఈరోజు ప్రజానీకం దగ్గరికి వెళ్తున్న దగ్గర వాళ్ళందరి గారు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 10 సంవత్సరాలు ఈ యొక్క నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయిన చేతకాని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి ఈసారి మేము ఎవరో గారు ఓట్లేమని చెప్పి ప్రజానీకం చెప్పుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే విధంగా పనిచేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాంగా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్ వస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసిల రఘురాం తెలిపారు. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర, ఒక బహిరంగ సభ ఉంటుందన్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు సీఎం జగన్. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ప్రతి జిల్లాకు జగన్ వస్తారు. బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా, ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్, మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్ళీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పి మోసగించారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బాబురావు విమర్శించారు. సింగనగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో కట్టిన వేలాది ఇళ్లను ఎందుకు ప్రజలకు కేటాయించలేదు చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు సింగనగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే తాము అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో దోచుకో దాచుకో అనే విధంగా టీడీపీ, వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు చెప్పాలని ప్రశ్నించారు. నగర వ్యాప్తంగా ఉన్న టిట్కో ఇళ్లను అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే వాటిని పేదలకు మంజూరు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సిపిఎం అవకాశం ఇస్తే నెల రోజుల్లో కట్టి ఖాళీగా ఉన్న ఇళ్లను పేదలకు కేటాయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
విజయవాడలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు రెండూ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని మోసం చేసి దగా చేసినాయి. ఎంతమందికి వాళ్ళు ఇళ్ళు ఇచ్చారు ఈ కాలంలో కట్టి అద్దెలు కొన్న వాళ్ళకి లెక్క చెప్పానండి, చెప్పలేరు వాళ్ళు. దానికి తోడు జక్కంపూడిలో కట్టిన టిట్కో ఇళ్ళకి జనం 25,000 నుంచి ₹1,00,000 డబ్బు కట్టారు. ఆ ఇళ్ళు ఇవ్వకుండా ఎందుకు తొక్కిపెట్టారు? అప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ కోసం తొక్కిపెట్టారు. ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఏదో తాళాలు ఇస్తా ఉన్నారు, ఇల్లు పూర్తి చేయకుండా తాళాలేంటి? దాని మీద బ్యాంకుల వాళ్ళు ఇల్లు ఇవ్వకముందే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పులు తెచ్చారు. ఆ అప్పు వడ్డీతో సహా కట్టమంటున్నారు. ఇవాళ ఇక్కడ సింగనగర్లో చెత్త ఫ్యాక్టరీ చుట్టుపక్కల సుమారుగా 1000 ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి, పేదవాళ్ళకి ఇవ్వట్లా. అంటే తర్వాత మీరు పంచుకుందామనా? పేదవాళ్ళకి మాత్రం మేము అక్కడ ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ ఇల్లు ఇస్తున్నాం, పట్టాలు ఇస్తున్నారు. స్థలం ఎక్కడో చూపించకుండా పట్టాలు ఇవ్వటం ఏంటి? ఎందుకంటే దగా ఇంకేనుందా? సింగనగర్ డిస్నీల్యాండ్లో 57 ఎకరాలు స్థలం ఉంటే మున్సిపాలిటీది, దాంట్లో కబేళా పెడుతున్నారు. అంటే మనుషులకి ఇళ్ళ కంటే కూడా ఈ ప్రభుత్వానికి పశువులు ఎక్కువైనాయి. పశువులు కాదు, పశువులు వధించే పేరుతో ఒక బడా కంపెనీకి మాంసం ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ కంపెనీకి ఇస్తున్నారు. అంటే పేదవాళ్ళకైనా 50 కిలోమీటర్ల అవతల పనికిరాంది, అది కూడా ఉండి లేని స్థలాలు ఇచ్చి ఇక్కడ మాత్రం కబేళా మాత్రం ఊరు మధ్యలో పెడతారా? ఇది కుదరదు. అందుకే ఈ గవర్నమెంట్లు రెండు, ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు, అంతకుముందు బోండా ఉమేశ్వరరావు అయినా తర్వాత మల్లాది విష్ణు గారైనా, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు వీటిల్లో. అందుకే ఈ కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి మీరు ఇస్తారా? పేదవాళ్ళని వెళ్ళి వాళ్ళు స్వాధీనం చేసుకోమంటారా? డిస్నీల్యాండ్లో కబేళా ఎత్తేస్తారా? లేదు పేదవాళ్ళని వెళ్ళి ఇల్లు వేసుకోమంటారా? ఇవాళ ప్రభుత్వాలు చెప్పాలి. అంతకుముందు తెలుగుదేశం అవ్వచ్చు, ఇవాళ వైసీపీ కావచ్చు. వీటి మీద సిపిఎం పార్టీ పోరాటం చేస్తాం. పోరాటం చేయడమే కాదు, విజయవాడ సెంటర్లో సిపిఎంని గెలిపించండి. ఈ ఖాళీగా ఉన్న ఇళ్ళని అర్హత కలిగిన వాళ్ళందరికీ నెల రోజుల్లోనే కేటాయించేట్టుగా చేస్తాం. డిస్నీల్యాండ్లో కబేళా రద్దు చేసి పేదవాళ్ళకి అక్కడ 50 గజాల చొప్పున స్థలాలు ఇవ్వటానికి ఇప్పిస్తాం దాన్ని. అందుకే నిజమైనటువంటి పేదలకి, అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు దక్కాలి. దాంతోపాటు ఎంతోమంది ఈ జేఎన్ఆర్ మేళలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు. 66,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఇల్లు తీసేసి మళ్ళీ ఇల్లు ఇవ్వడానికి 66,000 వసూలు చేశారు. పైపెచ్చేంత వరకు వాళ్ళ ఇంటికి హక్కులు ఇవ్వాల, పట్టాలు ఇవ్వాల. ఎన్నికల ముందు ఇస్తామని మాట చెప్పారు. కొన్ని చోట్ల ఉత్తి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అలా కాకుండా వారందరికీ రిజిస్టర్ చేసిన పట్టాలు ఇస్తాం. సింగనగర్లో కంట్రీకి వరకు 40,000 మందికి పట్టాలు ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులుగా మాకుంది. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు, కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నప్పుడు అందరికీ రిజిస్టర్ చేసి పట్టాలు ఇచ్చాం. ఇవాళ పట్టాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందుకే ఇళ్ళు పట్టాల విషయంలో మీరు తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు. ఈసారి సిపిఎంకి అవకాశం ఇవ్వండి. మీ అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ సమస్యను పరిష్కరిస్తాం. అందుకే ఈ ఇళ్ల విషయంలో జరిగే పోరాటంలో అందరినీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్షత్రియులమంతా వెల్లంపల్లి శ్రీనివాస్తోనే ఉంటామని వైసీపీ నేత పెనుమత్స సత్యం తెలిపారు. సేవా సంఘానికి పార్టీ గొడుగు వేయడం సిగ్గుచేటని చెప్పారు. క్షత్రియులను ఇబ్బందులకు గురి చేసిన బోండా ఉమాకి ఓటు వేయొద్దని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మా క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు క్షత్రియులంతా కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమత్స సత్యనారాయణరాజు మాట్లాడుతూ క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు మంచి జరగలేదన్నారు. చంద్రబాబు పిఠాపురంలో సత్యనారాయణ వర్మను మోసం చేశారని, నేడు జగన్మోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యే స్థానాలకి అవకాశం కల్పించారన్నారు. అందుకని క్షత్రియులంతా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు ఎటువంటి లబ్ధి జరగలేదని, సేవా సంఘానికి పార్టీ గొడుగు వేయడం సిగ్గుచేటని చెప్పారు. మేము ఇప్పుడు ఏ సంఘం తరపునో కాదు, ఒక క్షత్రియులుగా ప్రెస్ పెట్టామని తెలిపారు. మేము వెల్లంపల్లికి సపోర్ట్ చేస్తున్నామని అందరినీ పిలిచామన్నారు. క్షత్రియులకు బోండా ఉమ చేసిందేమీ లేదని, గతంలో క్షత్రియులపై కేసులు పెట్టించింది బోండా ఉమ అని తెలిపారు. 2014 నుండి 2019 సమయంలో క్షత్రియులను మోసం చేశారన్నారు. అనంతరం 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం మాట్లాడుతూ, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు క్షత్రియుల నాయకులు ఏం చేశారన్నారు. 5 ఏళ్లు మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్షత్రియులు అయినా మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని ప్రశ్నించారు. ముమ్మాటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది టీడీపీ వాళ్ళని చెప్పారు. అనంతరం గోవిందరాజులు మాట్లాడుతూ, గతంలో కార్పొరేషన్ కావాలని అడిగితే చంద్రబాబు ఏర్పాటు చేయలేదన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మా క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. క్షత్రియులకు తోడుగా ఉంది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. క్షత్రియులకు మంచి చేస్తానన్న వ్యక్తి వెల్లంపల్లికి మనమంతా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. క్షత్రియుల తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి క్షత్రియులు అంటే ఏదో రాజులు పూర్వం రోజుల్లో రాజులు రాజ్యం వెళ్ళారు, కానీ ఇప్పుడు చెండు భూమి లేదు. ఎందుకంటే రాజులకి గొప్పగా ఏదన్నా ఎవరన్నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు నాయకులు వచ్చి చేయి మేము భుజం మీద చేయిస్తే చాలు, రాజుగారు మీ అంత లేనోళ్ళు అంటే మొత్తం కష్టపడి ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా ఉన్నా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఎన్నో రాష్ట్ర మొత్తం కూడా తిరిగి అనేక మీటింగులు పెట్టి అంతకుముందున్న తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. క్షత్రియ సమాజం, క్షత్రియ సోదరులు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని మీ ద్వారా విన్నవించుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం. క్షత్రియులు ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలి అంటే, గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పి మోసం చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద క్షత్రియులకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్షత్రియులందరికీ నేను తోడుగా ఉంటాను, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీతో నిరంతరం వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉన్నాం. దానికి నిదర్శనం మాకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో క్షత్రియుల తరఫున ఉన్న ఏకైక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు శిరీష గారు సాక్ష్యం. కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు సత్యనారాయణరాజు, 31వ డివిజన్ ఇన్ఛార్జి. ఈరోజు ఈ సమావేశం క్షత్రియుల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా క్షత్రియులు అయి ఉంటాం. మా మేడం గారు మొత్తం మీద విజయవాడ సిటీలో ఒక క్షత్రియ కార్పొరేటర్గా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మాకు సీట్ ఇచ్చి మేము అప్పుడు గెలవటం, దాని మీద ఏంటంటే వైసీపీ పార్టీకి మేమందరం కూడా అండగా ఉండి పనిచేయాలనే ఆలోచనతో విజయవాడే కాదు మొత్తం టోటల్ స్టేటు క్షత్రియ సోదరులందరూ కూడా ఒక క్షత్రియుడిగా నేను విన్నపించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్షత్రియులకి ఫేవర్గా కానీ చేసింది లేదు. ఈ రోజున పిఠాపురం సత్యనారాయణ రాజు గారు, వర్మ గారు, ఆయనకు కూడా సీట్ ఇవ్వకోకుండా ఆయన్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు దుష్టబుద్ధి తెలియజేశాడు. అక్కడ రాజులంటే మాకు గిట్టదు అనే ఇదితో
ఆయన ఆ పని చేశాడు. పెద్దలందరూ కూడా అందరూ మాట్లాడేశారు. ఇందాక మా వారు చెప్పినట్టుగా మా కుటుంబాన్ని మరి ఆ టైంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు వెళ్ళిన తెలుగుదేశం పార్టీలో ఉన్న క్షత్రియులందరూ కూడా అప్పుడు మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదండి? మరి రావాలి కదా. మరి వాళ్ళ కొమ్ము కాయడం ఏంటో నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ప్రతి ఇదిగా కూడా నా పిల్లలతో కానీ ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. మరి అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళందరూ? కనీసం మా వారు ముచ్చాలంబడిలో తల్లో 4లా ఉంటారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు, అక్కడే ఎదయ్యారు. అందరికీ కూడా వాలీబాల్ సత్యం అంటే తెలుసు. సత్యం ఏమైంది నీకు, ఎందుకు ఇలా అయ్యింది అని ఎవరు ఎందుకు రాలేదు? కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఇప్పుడు వెళ్ళిన దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా మా కుటుంబానికి ఎవ్వరు కూడా సాయం చేయలేదండి. అట్లీస్ట్ నేను ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి రాని స్త్రీని నేను. అలాంటిది ఉమాగారి దగ్గరికి వెళ్ళాను నేను, ఇలా జరిగింది అని. ఎందుకు రాలేదు? నాకు ఇప్పుడు ఎందుకు సాయం చేయలేదు అనేది మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందండి. ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారు, క్షత్రియులకు ఇచ్చేస్తామని అన్ని పార్టీలు చెప్పడమే తప్పించి ఏ రోజు కార్యాచరణ అనేది జరగలేదు. అలాగే ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కూడా కార్పొరేషన్ ఇవ్వటమే కాకుండా ఎమ్మెల్యే సీట్లలో కూడా 5 మంది క్షత్రియులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అంతేకాకుండా మహిళలకి పెద్దపీట వేశారండి. ప్రధాని మోడీ చిలకలూరిపేటలో తన హోదాను మరిచి అనేక అవాస్తవాలు చెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. మోడీ గత 5 ఏళ్లుగా జగన్కు సహకరించి ఇప్పుడు జగన్కు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. మోడీ టెర్రరిస్ట్ అని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని ఇంద్రుడు చంద్రుడని పొగడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విజయవాడ సితార సెంటర్ ఎన్ కన్వెన్షన్ నందు ఉమ్మడి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు సమితులు సంయుక్త సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైందని అన్నారు. ప్రధాని మోడీ చిలకలూరిపేటలో తన హోదాను మరచి అనేక అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా జగన్కు సహకరించి ఇప్పుడు జగన్కు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అవాస్తవాలు మాట్లాడే ప్రధాని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని గురించి మాట్లాడారని ప్రశ్నించారు. మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని, 400 లోక్సభ స్థానాలు గెలుస్తానని చెబుతున్న మోడీ చంద్రబాబును అరెస్ట్ చేయించి బ్లాక్మెయిల్ చేసి పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మోడీ టెర్రరిస్ట్ని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని ఇంద్రుడు చంద్రుడని పొగడడం దుర్మార్గమని మండిపడ్డారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ప్రారంభమైందని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనిచేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కమ్యూనిస్టుల పాలనలో అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి నుండి సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పారు. కమ్యూనిస్టులకు తప్ప వేరే వ్యక్తులకు ఓటు అడిగే హక్కు లేదు అన్నారు. ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల ప్రచారం ఆరంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. మరి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు? అసలు రాష్ట్రానికి సంబంధించి 1 కీలక అంశం గురించి అయినా మాట్లాడావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? 400 లోక్సభ స్థానాలు గెలుస్తానని చెప్పావు. 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 400 లోక్సభ
విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని అంశం గురించి, 3 రాజధానుల అంశం గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు, పైగా ఏమో మైండ్ గేమ్ ఆడుతా అన్నావు. 370 గెలుస్తాం, 400 గెలుస్తాం. నువ్వు 400 గెలిచేవాడివి ఇవాళ చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసి జైల్లో పెట్టి ఎందుకు ఆయనతో పొత్తు పెట్టుకున్నావు? ఇక్కడ కూడా కొన్ని సీట్లు గెలవాలనే కదా. నిజంగా నీ ఉత్తరాదిలోనే 400 సీట్లు గెలిచేటట్లుంటే ఈ బ్లాక్మెయిలింగ్ ఎందుకు చేస్తూ ఉన్నావు? కాబట్టి ఏమంటే ప్రాంతీయ పార్టీలను బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెడతామని బెదిరించి ఇవాళ వాళ్ళతో సర్దుబాటు చేసుకొని వచ్చి ఆ మీటింగ్లో ఏమైనా మంచిగా మాట్లాడతామంటే ఆ మీటింగ్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క మంచి మాట మాట్లాడలే. పైగా అబద్ధాలు చెప్తావు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు ఒకటే అని చెప్తావు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీల ఇండియా కూటమి అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ రంగంలో ఉంటుంది. గత పశ్చిమ నియోజకవర్గానికి, ముఖ్యంగా విజయవాడ నగరానికి కమ్యూనిస్టులు చేసేటువంటి సేవల్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి ఎన్నికల్లో. కానీ వారెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు విజయవాడ నగరంలో లేదనేటువంటి మేము సుస్పష్టం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న, విజయవాడ నగర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉంటారు. లాంఛనంగా మాత్రం కొంత ప్రాసెస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర పార్టీ నుంచి అభ్యర్థి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మా నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామెటి కోటేశ్వరరావే ఆఫ్ ది రికార్డుగా నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన అభ్యర్థిగా ఉంటారనేటువంటిది అఫీషియల్గా రేపు ఈవినింగ్కి రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుంది. అందువల్ల ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుల యొక్క సేవలు, కమ్యూనిస్టుల యొక్క కృషి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి, కొండ ప్రాంతాలు, పోరంబోగు భూములు, ఇవన్నీ పోరాటాలు, మంచినీరు, రోడ్లు, సదుపాయాలు, ఇవాళ కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉంటే కమ్యూనిస్టులు ప్రశ్నించేటువంటి గొంతు ఉంటుందనేటువంటిది ప్రజలు గమనించాల్సిందిగాను, ఓట్లు దండుకోవడానికి ధనస్వామ్యంతో వాళ్ళ రాజ్యం వెళ్ళాలనేటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పమని చెప్పి నిరంతర ప్రజాసేవలో మునిగేటువంటి కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ రణరంగం ప్రారంభమైంది. ఎన్నికలో నగారా మోగింది. రాజకీయాల్ని నమ్ముకొని రాజకీయాలే శాశ్వతంగా, ప్రజా సమస్యలే పరిమాణంగా పనిచేసేటటువంటి వారు ఒక పక్కన, రాజకీయాల్లో ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసుకొని అందలమెక్కాలనేటటువంటి రాజకీయ వ్యాపారాలు ఒక పక్కన జరిగేటటువంటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, పని చేసేవారికి పట్టం కట్టండి, పని చేసే వారితోటి మరింత పని చేయటం ద్వారా మన నగర సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటం. ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను చూస్తే కొండ శివారు వరకు కూడా మెట్లు వేసినా, లైట్లు వేసినా, డ్రైనేజ్ సౌకర్యం కల్పించినా, కమ్యూనిస్టుల కాలంలో మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, అలాగే లంకా గోవిందరాజులు గారు, అయితా రాములు గారు, వీరందరూ కూడా మేయర్లుగా, అలాగే శాసనసభ్యులుగా సిపిఐ ఈ యొక్క నియోజకవర్గం నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించింది. ఆ కాలంలోనే కొండ ప్రాంతాల మెరుగైనటువంటి సౌకర్యాల కోసం కానివ్వండి, పట్టాలు ఇప్పించడంలో కానివ్వండి, ప్రభుత్వం ద్వారా జీవోలు తీసుకొచ్చి చేసినటువంటి కృషిని ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టులకి నగరంలో అవకాశం ఇవ్వడం ద్వారా మన నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి ముఖ్యంగా విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజారిటీతో గెలవాలని టీడీపీ నాయకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు ధూళిపాళ్ల దేవేంద్రరావు ఆధ్వర్యంలో కాశీనందు సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజు సహస్ర లింగార్చన సహిత మహాపాశుపత అభిషేకం, హోమం వైభవంగా నిర్వహించారు. సుమారు 42 మంది గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం జగన్ చేసిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు వైసీపీ కుటుంబంలోకి రావడం శుభ పరిణామని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నందు బుజ్జి ఆధ్వర్యంలో చందు అండ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని వెలుపూరి చందు, జూటర్ కృష్ణ, మట్టకోయ ప్రదీప్, ఉట్టుకూరి ఏడుకొండలు, కర్నాటి వెంకటేశ్వరరావు, ఎడవలి నాగబాబు, నక్క నాగ, ఈడవలి నాగార్జున, షేక్ బాషా, కటారి వీరబాబు, నంద్యాల స్వామి, ప్రజాపతి, భైరవ్, నంద్యాల చింతలతో పాటుగా 150 మందికి కండువ కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరిచారని చెప్పారు. ఆయన చేసిన సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు. అనంతరం చందు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉంది అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ 30 డివిజన్ల మధ్యకట్టలో మా బుజ్జి నాయకత్వంలో తెలుగుదేశం సానుభూతిపరులు, అదేవిధంగా జనసేన సానుభూతిపరులు, ఇతర పార్టీల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు అమలు కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, బోండవమ్మ ఒక్కసారి ఈరోజు మధ్యకట్టకు రా, ఏ విధంగా ఉందో చూడు, జగనన్నకి మద్దతు ఎలా పలుకుతున్నారనేది. ప్రతి ఇంటి నుంచి మహిళలు బయటకు వచ్చారు, జగనన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అదేవిధంగా యువత అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే రేపు పొద్దున మా భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఈరోజు చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎంత డబ్బులు పెట్టి ప్రలోభాలు పెడితే వచ్చారో చూడండి. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఒక డివిజన్లోనే వేల మందిలో ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. అందుకని చెప్తున్నాం, 175 గెలిచి తీరుతాం, తప్పకుండా 175 గెలుస్తాం. అందులో సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో ఎంపీ గారికి, అది ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న డివిజన్ మీటింగ్ అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జాయినింగ్స్ కావచ్చు, అదేవిధంగా అన్ని చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు బుజ్జి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. మధ్యకట్ట ప్రాంతంలో బుజ్జి ఆధ్వర్యాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వందలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి అర్థమవుతోంది, పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అనేటువంటి జరుగుతోంది. దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలన్నింటినీ అందుకుంటున్నాం కాబట్టి వెంటనే వారికే పట్టం కడతామనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం అందరం చూసాం, మోడీ బోడీ అనేటువంటి పద్ధతిలోనే ఆ మీటింగ్ బోడీ మీటింగ్ లాగానే జనం లేనటువంటి పద్ధతి. ఒక ప్రైమ్ మినిస్టర్ హాజరవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం జనాలు లేనటువంటి పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి జనం మరలా తిరిగి ఇళ్ళకి వెళ్ళాలంటే
తెల్లవారుజామున 5, 6 అయ్యేటువంటి పద్ధతికి కనబడింది. కానీ ఇవాళ తల పోయినటువంటి పద్ధతి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి పద్ధతిలో కూడా ఏ ఒక్కళ్ళు విమర్శించలేనటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా పనికిరావు, పని అనేటువంటి మాటలు చెప్పట్ల. ఆయన కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి విమర్శించలేదనేటువంటి కనబడుతూ ఉంది. అందుకే మోడీ వచ్చాడు, వెళ్ళాడు, మనకి గతంలో ఇచ్చినటువంటి నీరు, మట్టి తప్ప మరొకట్లేదు. రాబోయే రోజులు కూడా మోడీ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రాష్ట్రానికి బోడిగుండు చేయటం తప్ప మరొకటి ఉండదు అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హవా 175 సీట్లలో కూడా మనం గెలుస్తున్నాం అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇవాళ ఈ విజయవాడ నగరం అందరూ అనుకున్నారు ఇంకో రకంగా ఉంటుందని. డే బై డే పెరుగుతున్నటువంటి అభిమానం, ప్రజానీకం ముందుకొచ్చి జగనే కావాలి, మాకు ముఖ్యమంత్రి జగన్ కావాలంటే ఎంపీకి, ఎమ్మెల్యేకి ఇక్కడ 2 బటన్లు నొక్కి తీరుతామని కూడా తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవనీయులైన జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, వెల్లమల్లి శ్రీనన్న ఆధ్వర్యంలో మేము వాళ్ళ మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధికి, జగనన్న చేసిన సంక్షేమ పథకాల నిమిత్తం మేము పార్టీలో శ్రీనన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన విజయానికి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి గెలిపించుకొని శ్రీనన్నని మాకు సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకుని తీరుతామని చెప్పి మేమందరం చేరి మీ అందరి కృషి మా అందరికీ కావాలని చెప్పి, జగనన్న మీకు అభివృద్ధి చేస్తేనే శ్రీనన్నకి కానీ జగనన్నకి కానీ ఓటేయమని చెప్పి జగనన్నే చెప్పారు. మీ అందరికీ అభివృద్ధి కానీ ఏదన్నా కావాలంటే జగనన్నకే ఓటేయమని మేము అందరం కోరుకుంటున్నాం. మేమందరం ఒక 60 మంది జాయిన్ అయ్యారు. బుజ్జి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మేమందరం జాయిన్ అయ్యామండి. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని ఏఐడిసి చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడ పర్యటన సమయంలో సీఎం జగన్ కలిసి 2 ఏళ్ల పాటు మేయర్ పదవిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తనకు ఉన్నత పదవి రాకూడదన్న కుట్రలో భాగంగానే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కేదారేశ్వరపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి పుణ్యశీల మాట్లాడారు. తాను కబ్జాలకు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను పుణ్యశీల ఖండించారు. పండ్ల వ్యాపారులు, లారీలు అడ్డుపెట్టి ట్రాఫిక్కు అవాంతరం కలిగిస్తున్నారని, తన భర్త ప్రశ్నిస్తే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు మేయర్ పదవి కావాలని సీఎం జగన్ని కలిసి విజయవాడలో అభ్యర్థించినట్లు ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను బండి నాగేంద్ర పుణ్యశీల. విజయవాడ వాస్తవ్యులందరికీ నేను సుపరిచితురాలని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ జెండానే ఎజెండాగా జగనన్నతో అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తిని. ఆయన కష్టకాలంలోనూ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పార్టీ శ్రేయస్సే పరమావధిగా నడిచినటువంటి వ్యక్తిని నేను. అయితే ఇన్నేళ్లలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అట్లాగే 2016లో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోతే పార్టీని వదిలిపెట్టి నేను ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ నీతిని గుర్తించి మరి అధికారం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక వర్గ పరిశీలనల ద్వారా మేయర్ పక్కకు తొలగితే చైర్మన్ ఇచ్చి నన్ను గౌరవించటం జరిగింది, నన్ను దీవించటం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా మా మీద కుట్రలు అనేవి జరగటం ఆగట్లేదు. ఈరోజు మీడియా ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, మీకు ఒక వీడియో నేను చూపిస్తాను. ఇది మా 34వ డివిజన్ పరిస్థితి. ప్రభాస్ కాలేజ్ దగ్గర కండలు అమ్ముకునే వాళ్ళేం చిరు వ్యాపారస్తులు కాదు. పెద్ద పెద్ద లారీ లోళ్ళన్నీ రోడ్ల మీద అడ్డంగా పడేసి ప్రజలకు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు. అయితే ఈ విషయం ఈ 3 ఏళ్లలో నేను పెద్దగా పరిశీలన చేయకపోయినా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డివిజన్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నా కూడా మేము పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మాకు వచ్చినటువంటి ట్రాఫిక్ సమస్యల నిమిత్తం ప్రజల దగ్గర నుంచి మాకు వచ్చినటువంటి కంప్లైంట్లను బట్టి
6 నెలల క్రితం వీళ్ళ గురించి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే అప్పుడున్నటువంటి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశానుసారం ఒక మీటింగ్ పెట్టి మీరు అడ్డదిడ్డాలుగా వ్యాపారాలు చేయకూడదు, లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తే మేము ఒప్పుకునేది లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని కూడా ఎన్నో మార్లు చెప్పిన లైసెన్సులు లేని వాళ్ళందరూ నోటీసులు తీసుకోండి అంటే ఆఫీసర్ల మీద జులుం చేస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. మేము ఈ స్థానిక 34వ డివిజన్లో ఉంటాము. మాకు మేడం గారు ఎంతో మేము చేసిన వర్క్కి మేడం గారికి ఒక పదవి వచ్చిన వెంటనే మా డివిజన్ తరపు నుంచి 9 మందికి ఉపాధి కల్పించడం అనేది జరిగిందండి. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకున్నదైతే లేదు. మా 9 మంది కూడా మేము సాక్ష్యం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. ఈరోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం కబ్జా అని చెప్పి అంటున్నారు. అది ఆ మాటలు ఏమాత్రం వాస్తవం లేదండి. మా పూర్వీకులు మా తాతగారు ముత్తాతగారు టైంలో అక్కడ పాకలు వేసుకొని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆ పాకలు ఉన్నది. తర్వాత మా స్థానానికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి అడగగా అక్కడ నాకు ఇల్లు వేసుకోవడానికి అవకాశం ఇప్పించారు. ఆయన ఎంతో సహాయం కూడా చేశారు. దానికి కాను మేడం గారికి ఆపాదించడం కూడా ఆ మాట ఎంతవరకు సహజమో నాకు తెలియటం లేదండి. మిత్రులందరికీ నమస్కారం. మేము గత 60 ఏళ్ళుగా ఇక్కడే స్థానికులుగా ఉంటున్నామండి. మా పూర్వీకులు మేము. అయితే ఇక్కడ మ్యాంగో మార్కెట్ కట్టి ఒక 50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ సమస్యగా మారిందండి. ఎన్నో సంవత్సరాలు చెప్పుకొస్తున్నా కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంతమంది చెప్పినా కూడా ఎవరు అట్లా. ఇప్పుడు రాను వాళ్ళకి ఎక్కడో మ్యాంగో మార్కెట్ ఎక్కడో ఇచ్చారు ఉన్న దగ్గర, అక్కడ వదిలేసి అన్నీ ఇక్కడే పెట్టేసి ట్రాఫిక్ సందు ఇదిగో చూడండి, సందు ఇళ్ల ముందు పెట్టేస్తారు వాహనాలు. ఇళ్ల ముందు పెట్టేస్తే అధికారులు ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోవాలా. మన మేడం గారికి దృష్టి తీసుకొచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత మేడం గారు కమిషనర్ కండ్లోళ్ళు పళ్ళోళ్ళు వీళ్ళ బళ్ళు వాహనాలన్నీ ఇంట్లో ముందు చెప్తుంటే ఇళ్ళ వాహనాలు అందరూ వచ్చి మేడం గారి దగ్గరికి వచ్చి వినిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కమిషనర్ గారికి అందరికీ చెప్పగా అక్కడ తీసుకెళ్ళేసి ఇవి చెప్తే వాళ్ళ మీద అధికారుల మీదకి మేడం గారి మీదకి ఇక్కడ కార్యకర్త వాళ్ళ మీదకి అందరి మనకి వాళ్ళు చూస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీలు ముస్లింలకు అన్యాయం చేస్తున్నాయని ముస్లిం చైతన్య వేదిక నేతలు తెలిపారు. సిపిఐకి మద్దతు తెలపడం ఏమిటని పార్టీల నేతలను ప్రశ్నించారు. మతం పేరుతో మైనార్టీ వర్గాలపై దాడి చేయడం తగదన్నారు. మార్పుల అనంతరం 2019లో తీసుకొచ్చిన జీవో ప్రకారం ముస్లింలను పక్కన పెట్టి మిగిలిన వారికి సిటిజన్షిప్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని పార్టీలు ఆలోచించి ముస్లింలకు సీట్లు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో ముస్లిం చైతన్య వేదిక ద్వారా సభ్యులను పోటీలో ఉంచుతామని వారు హెచ్చరించారు. ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఏదన్నా పార్టీల్లో కానీ ఎంపీ స్థానాల్లో కానీ ఇవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఎవరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముస్లింలు 12 నుంచి 15% ముస్లింలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే 75 లక్షల మంది, దగ్గరగా 75 లక్షల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా మార్చి 11న మన వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ఎన్ఆర్సీ సిఏ మీద వాళ్ళు మద్దతు తెలపడం మన ముస్లింలందరికీ దురదృష్టకరం. ముస్లిం చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ లీగల్ అడ్వైజర్ని. ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ క్లబ్ ప్రెస్ క్లబ్ విజయవాడ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ముస్లిం చైతన్య వేదిక నిర్వహించే ప్రెస్ క్లబ్ మీట్లో ముఖ్యంగా మేము తెలియజేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పాలక ప్రతిపక్షాలు రెండూ కూడా విపరీతమైనటువంటి నష్టాన్ని ముస్లింలకు చేస్తున్నాయి. ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా ఉంటుందో వెళుతుందో అని చెప్పి
ఒక డైనమో పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి ఇవాళ. ఆంధ్రప్రదేశ్ ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం, ఆంధ్రప్రదేశ్లో 12% ముస్లిమ్స్ ఉన్నాం. వీటికి కనీసం ఒక ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడం చాలా దారుణం, ఇరు పార్టీలు ఏరైనా సరే. అలాగే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఎన్నో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ల్యాండ్ చట్టాలన్నీ తీసుకొచ్చి ఏవేవో ఈ మొత్తం కూడా ముస్లిమ్స్ అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటప్పుడు ఏంటంటే ముస్లిం అందరూ కూడా ఒక చైతన్యం పరచాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఏ పార్టీలు మద్దతు తీయకుండా మేము చైతన్యం పరచడానికి ఒక సంవత్సరం నుండి కృషి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు జరుగుతున్న పరిణామాలు మొత్తం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ముస్లింలు అధిక శాతంలో ఉన్న చోట ముస్లింల స్థానాలు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసినాయి పార్టీలు. అందుకని ఖచ్చితంగా ఎంపీ స్థానం ఒకటి మేము రాష్ట్ర ముస్లిం చైతన్య వేదిక తరపు నుంచి మరియు రాష్ట్ర ఇమానీ మజీస్ కమిటీ తరపు నుంచి మరియు ఇతర సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మా వాణి వినిపించాలంటే ముస్లిం అభ్యర్థి ఖచ్చితంగా ఉండాలి. ముస్లిం సోదరులకి, మా మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ అండి. నేను ఈ ముస్లిం ఐక్య వేదిక ప్లస్ మన ముస్లిం చైతన్య వేదిక వారికి మద్దతు తెలపడం కోసం నేను వచ్చానండి. ఈ ముస్లిం సోదరులకి ఈ పార్టీలు, ప్రధాన పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత లేకపోతే విభజించిన తర్వాత పార్టీలు కానీ ఈ ముస్లిమ్స్కి న్యాయం చేసింది ఎక్కడా లేదు. దాని గురించి మేము వాళ్ళకి సపోర్ట్గా పోరాటం కోసం మేము చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాగళం సభకు ప్రజాస్పందన కరువైందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ముగ్గురు కలిసి పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ విమర్శ. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం జగన్. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్ర రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చ. ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని విమర్శ చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రత్యేక హోదాపై విమర్శలు చేసిన చంద్రబాబు మోడీని నిలదీయాల్సిందంటూ సూచన. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.